తన బిడ్డల కొరకు ఏం చేసిన ప్రార్థన చేసేవాడు. వాడు సాయంకాలం కొడుకున్నప్పుడు ఒక్కొక్కరికి తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ, ఏమో అన్న చెల్లెలు అన్నదమ్ములు సమాజంలో తిరుగుతున్నారు, ఎక్కడైనా ఒక మాట ద్వారా కానీ లేక చూపు ద్వారా కానీ వాళ్ళు పాడైపోతారేమో అనే భయం కలిగి దేవుని దగ్గర ప్రార్థిస్తూ, దేవునికి బిడ్డల కొరకు ఒక్కొక్క బిడ్డ గురించి దేవునికి బలర్పించి ప్రార్థన చేసేవాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసేవాడు? బిడ్డల కొరకు ఒక్కొక్క బిడ్డ కొరకు ఏం చేసేవాడంట? బలర్పించేవాడు. ఈ బిడ్డ ఈ బిడ్డ ఈ బిడ్డ అని దేవునికి బలర్పిస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు. ఇలాపై గ్రంథంలో ఒక మాట ఉంది, రేయ జామునలు లేచి మీ బిడ్డల కొరకు ఏడ్చి ప్రార్థన చెయ్యండి అనే మాట దేవుని గ్రంథంలో ఉంది. యోబు ఆ రకముగా జీవించి దాని బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఇంత భక్తిగా జీవించిన కాలములో చూచినప్పుడు ఒక దినమందు దేవునికి యోబు యొక్క జీవితంలో పరీక్ష కలిగింది. యోబుని చూసి దేవుడు సంతోషిస్తున్నాడు. ఒక దినమందు దేవుని యొక్క సన్నిధిలో దేవదూతలకు సభ జరుగుతున్న కాలంలో చూసినప్పుడట దేవుడంట యోబుని చూసి సంతోషిస్తున్నాడట. ఎవరు సంతోషిస్తున్నాడు? యోబుని సంతోషిస్తున్నాడు. యోబు ఎంత యథార్థవంతుడు, ఎంత భక్తి కలిగినవాడు, నేనంటే భయపడుతున్నాడు, న్యాయవంతుడు, తన పరిపతుడు ఏ విధముగా తప్పిపోకుండా జీవించేవాడు, గొప్ప భూషమి, గొప్ప భాగ్యవంతుడు, ఇంత నమ్మకముగా ఉన్నాడని చెప్పేసి దేవుడు యోబును సంతోషిస్తున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ జరుగుతున్న సంగతి ఇది? దేవుని యొక్క సన్నిధిలో జరుగుతుంది. యోబు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉన్న యోబును వచ్చి ఎక్కడ చెప్పుకుంటున్నారు? పరలోకములో దేవుని దూతలతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవదూతలు సంతోషిస్తూ దేవుడు స్తుతిస్తున్నారు. ఇటువంటి యొక్క పరిస్థితిలో ఈ భూమి మీద నుంచి ఇటు అటు తిరుగుతూ దేవునికి వ్యతిరేకంగా శత్రువునికి సైతాన్ ప్రధాన దూతలు నిశ్చయపరం ఈ భూమి మీద ఇటు అటు తిరిగి ఎక్కడికి వెళ్ళిందంట? దేవునికి సన్నిధికి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది? మా వినండి, వెనకాలంటే వారు ఎక్కడికి వెళ్ళింది? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి. ఈ ప్రధాని దూత ఈ లూసిఫర్ ఏంటంటే దేవుని బిడ్డల గురించి స్వరూపుల యొక్క స్వభావం, దేవుని బిడ్డల గురించి లేనిపోయిన సమాచారం చెప్పి దేవుని దగ్గర నేరం మోపే యొక్క స్వభావం ఈ సైతాన్. దుష్టుడు చేసే పని ఏంటంటే భూమి మీద తన బిడ్డలు ఎంత జాగ్రత్తగా జీవిస్తారో కానీ ఈ జాగ్రత్తగా జీవిస్తున్న వాళ్ళ గురించి చెడ్డ సమాచారం చెప్పేది ఎవరంటే సైతాన్. దేవుడేమో తన బిడ్డల గురించి మెచ్చుకుంటూ ఉంటాడు. ఈ సైతాన్ ఏం చేస్తుంది? దేవుని బిడ్డల గురించి ఎప్పుడు చెడ్డగా సమాచారం పోతూ ఉంటాడు. దాని బ్రతుకు ఏంటంటే చెడ్డ సమాచారం మోయటమే. వాళ్ళు పడిపోయారని, వాళ్ళు వెలిగిస్తారని, అలాగే జరిగిందని వాళ్ళు బహు జాగ్రత్తగా జీవిస్తున్నా కానీ సమాచారం మోసుకొని రకరకాల సగం రిపోర్ట్లు చేసేది. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు యోబుని గురించి మాట్లాడుతున్న కాలంలో చూసినప్పుడు ప్రధాన దూత అక్కడ వెళ్ళి నిలబడిన తర్వాత దేవుడిగా మాట్లాడినాడు, యోబు సాతానా నువ్వు ఎక్కడ వచ్చావంటే భూమి మీద ఇటు అటు తిరిగి నేను ఇక్కడ వచ్చాను అన్నా. అప్పుడు దేవుడు అన్నాడు, సరే మంచిది, భూమి మీద నా భక్తులు యోబును చూసావా అన్నాడు. దేవుడు స్తోత్రం. యోబును చూసావా అని ఇక మాట చూసినప్పటికీ ఈ సైతానికి ఒళ్ళు మండిపోయింది. ఏమడుగుపోయింది? భూమి మీద యోబు ఒక మంచి పేరు కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద తన అధికారులు కానీ తన ప్రజల్లో కానీ ప్రతి విషయంలో ఒక మంచి పేరు కలిగి దాన ధర్మంలో చేస్తూ అనేక ఆదరిస్తూ అనేక రీతిగా పోషిస్తూ భయం కలిగి భక్తి కలిగి తన కుటుంబాన్ని కాపాడు మంచి పేరు కలిగిన వ్యక్తి జాగ్రత్తగా జీవితం గురించి అందరూ యోబుని గురించి సంతోషిస్తారని చెప్పుకుంటున్నారు. ఈయనకు చెప్పుకునే దానికి ఎట్టలేదంట. అక్కడ ఏం చెప్పింది? దేవుడు అన్నాడు,
భూమి మీద ఉన్న యోబు ఆలోచించావా? అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అని చెప్పేటప్పటికి దీని గుళ్ళు మండుకుపోయిందంటే, దేవుని బిడ్డలు ఎవరైనా సంతోషంగా ఉన్నారని చెప్పుకుంటే అది ఊర్చిపోతుంది. దేవుని బిడ్డలు ఎవరైనా దేవుని మహిమగాదవగా జీవించాలని చెప్పుకుంటే అది ఓర్చుకోదు. ఏ విధం చేతనైనా వాళ్ళు నిందించాలని ఆలోచన కలిగి చేసేది దెయ్యం చేసే పని. అది దేవుడు చదువు అంటది కదా, ఉడకాయ్ భుజించగాయ్ ఆరాధించగాయ్ అతని చుట్టూ నీవు కంచేసావు, అతని చుట్టూ నీవు కాపుదల ఉంది కనుక ఆ కాపుదల ఉంది కాబట్టి నీకు నమ్మకముగా జీవిస్తున్నాడు. నీవేగా కాపుదల తీసేస్తే నిన్ను దేవుడు ఎటువంటి కార్యం చేశాడు, నిన్నే చెడతాడు, నిన్నే దూషిస్తాడని చెప్పేసి చెడ్డ సమాచారం మోచి సవాలు చేసింది సైతాన్. యోగు దేవుడు అన్నాడు, ఇవన్నీ కళ్ళ కొల్లు చోరు చెప్పిన అతని యథార్థ విడిచిపెట్టడు, అతను భక్తి విడిచిపెట్టడు అది చెప్పినప్పుడు నేను చిరుపుతేనే ప్రయత్నం చేసి భూమి మీద కూర్చొని సైతాన్. ఎవరు చిరుపుతేనే వచ్చింది చెప్పండి? ఎవరి చిరపడానికి వచ్చింది భూమి మీదకి? మళ్ళా తిరిగి యోగుని చిరపడానికి వచ్చింది. ఆ కంచి తీసే చూడు, అతనికి ఎన్ని శ్రమలు కలిగిస్తాను, ఎన్ని బాధలు కలిగిస్తాను చూడు, నేను తిడతాడు, దూషిస్తాడు, విడిచిపెట్టి అతను చెప్పేసి అది చెప్పిన దేవుడు అన్నాడు, అతను ప్రాణం కొట్టవద్దు కనుక కంచి తీస్తాను, ఏం చేత వచ్చాయి అది అప్పు చెప్పిన తర్వాత అది అమాంతంగా వచ్చి యోగు ఇంటి మీద పడ్డదంట. ఏ పడ్డది? పడి పొలంలోకి వెళ్ళి పొలం పాడు చేసేది, శత్రువులు వచ్చి పొలం కోసుకుపోయారు, వస్తువులు పెరిగిపోయాయి, రకరకాలైన పరిస్థితులు కలుగుతున్న బాధలు కలిగిస్తూ ప్రారంభించింది. అయినా యోగు దేవుడు కొరకు జీవిస్తున్నాడు, దేవుడికి ఇస్తుంది. చివరికి వచ్చేటప్పటికి ఏం జరిగిందంట, అన్నీ తట్టుకుని వస్తున్న కాలంలో చూసినప్పుడు యోగు ఇంట్లో 7 కూతుళ్ళు 3 కూతుళ్ళు వాళ్ళ భోజనం చేస్తున్న సమయంలో వచ్చేటప్పటికి తుఫాను వచ్చి పెరిగాలు వచ్చి ఏం జరిగిందా, ఆ ఇల్లు కూలిపోగా 7 కొడుకులు 3 కూతుళ్ళు చనిపోయారు. అమ్మ విన్నరా? అమ్మ ఎనగడలో వారు విన్నరా? ఏమైపోయారు చెప్పండి, ఏమైపోయారు? మాట్లాడండి అమ్మా. ఏమైపోయారు? చనిపోయారు. వాళ్ళు ఏమైనా పొరపాటు చేశారా? యోగు కొడుకులు యోగు కూతురు పొరపాటు చేశారా? యోగు కొడుకులు యోగు కూతురు ఏదైనా జారిపోతారని భయం కలిగి దేవుని దగ్గర బలర్పించాడే. అంత జాగ్రత్తగా ఉంటున్న కుటుంబమే ఆ కుటుంబానికి విరిగాల వచ్చింది, తుఫాను వచ్చింది, కూలింది. ఆ కుటుంబ బిడ్డల మీద పడగా 7 కొడుకులు 3 కూతురు చనిపోయారు. తుఫాను కలిగించింది, పెరుగువారు కలిగించింది, ఇంటిని కొట్టింది, చనిపోయారు. అదే తిరిగి మళ్ళీ దేవుడి సమాచారం చెప్పింది, యోగుతో చెప్పింది. ఒక మనుషుడిగా సైతాన్ని వచ్చి మాట్లాడదాం. ఒక మనుషుడిగా అక్కడ శ్రమ కలిగితే యోబు ఇంటిలో ఉండగా యోబు దగ్గరికి వచ్చి, ఇదిగో యోబు ఇలాగ జరిగింది, నీ బిడ్డలు 7 కుమారులు 3 కూతుళ్ళు ఒకేసారి సరిపోరయ్యా అని చెప్పి యోబు సమాచారం చెప్పింది, దుర్వార్త చెప్పింది. ఎవరు చెప్పిన పని ఇది? సైతాను. దాని యోబుతో మాట్లాడతాడు దేవుని గ్రంథం చదవకుండా. మొదటి అధ్యాయము 20 వచ్చిన చదవకుండా 20 వచ్చిన త్వరగా. అవి యోబు లేచి తన వస్త్రమును తులుపుకొని వస్త్రములను చించుకొని ఈ మాటల్లో యోబు మాట వినగానే తన బట్టలు చించుకున్నాడు. దేవుడు ఏడుస్తూ, నా తల్లి గర్భగుండి నేను ఒంటరిగా వచ్చా,
నేను ఒంటరిగా వచ్చినాను, దేవుడు నాకు ఇచ్చాడు. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చి దిగంబరిగా అక్కడికి తిరిగి యెహోవా ఇచ్చెను, యెహోవా చెప్పండి, యెహోవా తీసుకున్న, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని ప్రార్థించాడు. ఎవరిచ్చారు చెప్పండి, ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. సకల ఐశ్వర్యములు దేవుడిచ్చాడు. 7 కొడుకులను 3 కూతురు దేవుడిచ్చాడు. అమాంతంగా చనిపోయారు. చెరగబడ్డది కదా. ఒక మాట అన్నాడు, నా తల్లి గర్భం దిగంబరిగా వచ్చాను, బట్టలు లేని వాడికి వచ్చాను. నేను దిగంబరిగానే ఒక దిన వెళ్ళవలసిన ఒక సమయం అవుతుంది. యెహోవా నాకు ఇచ్చాడు, 7 బిడ్డలను ఇచ్చాడు, 3 కూతుర్లు ఇచ్చాడు. ఆయనే యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకున్నాం. ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అని దేవుడిని మహిమపరిచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు తన కలిగిన యొక్క శ్రమలో దేవుడిని స్తుతించాడు. దేవుడికి స్తోత్రం. ప్రభువుకు ప్రియులారా, యోబు యొక్క జీవితంలో భక్తిపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ప్రజల్లో మంచి పేరు కలిగిన వ్యక్తి. తన కలిగిన ఘనతను చూడలేక సైతాను దేవుని దగ్గర వాదం పెట్టుకుని యోబు కుటుంబం పాడు చేయడానికి ప్రయత్నం చేసి పంటను పాడు చేసింది, పశువులను పాడు చేసింది, అన్నీ పాడు చేసే వరకు తన బిడ్డలను పాడు చేసింది. అంతేకాకుండా తన శరీరాన్ని కూడా పాడు చేసింది. ఏం చేసింది? అన్ని విషయములు తట్టుకుంటూ వస్తున్న కాలంలో, తన శరీరమును పాడు చేస్తున్న కాలంలో కూడా యోబు దేవుని కొరకు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద గీత మొదట కూడా లేదు, ఆయనే ఒక్కడికి ఇష్టం. ఆయన తనిష్టం. తన కృప చేత యోబును కాపాడుతున్న కాలంలో అతను ఉంచి దుష్టుడు చేసిన శ్రమలో శోధించాడు. కింద వచ్చిన మనకు మాట 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ మాట విధంగా తెలియజేస్తూ ఉంది. 2వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. 2వ అధ్యాయం 10వ వచనం త్వరగా టైం లేదు. యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం అంతడా సరిగ్గా చదవాలి. మూర్ఖురాలు ఎన్ని వచనం? 10వ వచనం. దేవుని దూషించి నీవు మరణమును కొమ్మను. ఎవరన్నమాట? యోబు యొక్క భార్య ఒక మాట అంటుంది యోబుని చూసి. యోబు ఇటువంటి మనుషులను చెప్పుకున్నాము, యెహోవా యందు భయభక్తులే కలిగిన వాడు అని, యథార్థవంతుడు అని, న్యాయవంతుడే, తన కుటుంబం కొరకు దేవుని దగ్గర బలులు అర్పిస్తూ దేవుని దగ్గర నమ్మకముగా జీవించేవాడు అని యోబుని గురించి చెప్పుకొని మన దేవుని గ్రంథములో ఉంది. యోబు యొక్క జీవితంలో కలిగిన కాలంలో చూచినప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని, నేనేమీ సంపాదించలేదు, నేనేమీ తెచ్చుకోలేదు, నేను దిగంబరిగా వచ్చాను, నా తల్లి గర్భంలోకి దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగానే వెళ్ళిపోవాలి, కానీ నేమి పట్టుకోను. దేవుడు ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయన నామమునకు మహిమ కలుగును గాక అని దేవుడు స్తుతించి యోబు యొక్క జీవితంలో ఏం జరిగింది? అక్కడ ఇంట్లోనే ప్రవేశించి తన భార్య ద్వారా యోబుకి శోధన కలిగింది. ఎవరి దగ్గర కలిగింది? భార్య ద్వారా శోధన కలిగింది. భార్య అంటారు, దేవుడు దేవుడు అంటారు. దేవుడే దేవుడు. ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయాయి, పాడి బట్టలు పోయాయి, పశువులు నాశపోయాయి, వీళ్ళు వాళ్ళు నాశనం అయిపోయింది. 7 బిడ్డలు ఇచ్చాడు, 1 కూతురు ఇచ్చాడు, అందరూ నాశనం అయిపోయారు. ఇంకెందుకు నువ్వు బతుకుతున్నావు? ఇంకా అన్నీ పోతే పోయి బతుకుతావు అనుకుంటే నీ చేతిని నీ శరీరం అంతా పాడైపోయింది.
నీ శరీరంతో కుళ్ళిపోయింది. ఇంకా దేవుడు దేవుడు అని ఎందుకు మొక్కుతున్నావు? దేవుడు ఒక బూత్ తిట్టేసి చచ్చిపోవచ్చు కాదా అని చెప్పేసి మొక్కి మీద తిట్టింది ఎవరు చెప్పండి? ఎంత భయంకర పరిస్థితి! ఎంత భయంకర! భార్య తన భర్తను ఆదరించవలసిన సమయం, కానీ భార్య భర్తల్లో ఏ విధంగా భేదము లేని కాలం, వారికి శ్రమని కలిగిన కాలంలో భేదమని కలిగించేది ఎవరంటే సైతాను చేసే పని. కష్టకాలంలో భర్తను దూషించే స్వభావంలో కలిగించేది సైతాను. ఈనాడు చాలా మంది యొక్క జీవితంలో కూడా భర్త పరిస్థితులు బాగోకపోతే భార్యలో ప్రవేశిస్తామంటారు. భార్య వల్ల భర్తకి అనేక రకాలుగా మాట వినిపించేసి అనేక రకాల శ్రమలు పెట్టే పని. ఇదంతా కూడా ఎవరు చేసే పని? అది సైతాను చేసే పని. ఎందుకు చేసే పని? వారు దేవుని దృష్టిలో భ్రష్టులు కావాలి. వారి దేవుని పేరు, వారి దేవుని వారి జీవితంలో పాడైపోవాలి. నా కొరకు దేవుడు నరకమును సిద్ధపరిచాడు. ఒక రోజు నరకాన్ని పోవాలి. వీళ్ళందరూ భక్తు పరులుగా ఉంటే, వీళ్ళందరూ దేవుడిని నమ్మకముగా జీవిస్తే ఒక దినముందు వీళ్ళందరూ దేవుడి రాజ్యంలో చేరిపోతారు. చివరి విషయం నేను ఒక్క నరకను పోవాలి. అందుకు చేత నేను నరకను పోవాలి కాబట్టి, నేను ఒక్కదాన్ని పోవటము కాదు కాబట్టి ఆయన నమ్మకముగా జీవించడం అందరినీ పాడు చేసేసి, వాళ్ళందరూ భ్రష్టులుగా చేసేసి, వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళని చేసి, దేవుని పాపము దేవుని శిక్ష వాళ్ళ మీద వచ్చిన తర్వాత వాళ్ళందరితో కలిసి నన్ను నేను నరకాలు తీసుకుపోవడానికి సిద్ధపడాలని చెప్పేసి సైతం చేసే పని. అయితే యోబును పాల్చేడు ప్రయత్నం చేసింది. యోబు నిదానం నిలబడ్డాడు. యోబు భార్యలో ప్రవేశించింది. ఏమంటుంది? దేవుడు 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 అంట. దేవుడు నీకేమి చేశాడు? ఒక బూతి తిట్టి, ఒక ఎవరు తిట్టాలా? దేవుడు తిట్టి నువ్వు చచ్చిపోవయ్యా అందరితో. ఎంత భయంకరమా! యోగ మాట అంటాడు, ఊరుకురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడతావు దేవుడికి ఇస్తాను. అది ఊరుకురాలే, ఊరుకురాలు తెలియని వ్యక్తి మాట్లాడుతుంటే అలా నువ్వు మాట్లాడుతున్నావు. ఊరుకురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతావు. దేవుడు మేలు చేస్తాడు, మనం సుఖమని పెంచాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మనం సుఖపడ్డాం. అన్నింటిలో సుఖము కలిగింది మన జీవితం. గరిబడి శ్రమ కలిగింది. అది దేవుడు తిట్టమా? దేవుడు చెప్పించనా? దేవుడు తిట్టినా? ఆయన మేలు చేస్తాడు, మనం సుఖం అనిపించాలి. ఇప్పుడు మేము కీడు అనిపిస్తా కదా. మేలు చేసిన దేవుడు ఒక సభలు మనకి కీడు రావచ్చు, దాన్ని సహించాలి. కానీ దేవుడు తీసేస్తావా? ఊరికాలు మాట్లాడినట్లుగా మాట్లాడవద్దని చెప్పి అందులో కూడా యోగు జారుకోవాలి. దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. ఎంత భక్తిగా జీవించండి. సరే, కిందకు మాట చదువుకొని ముగించుకుందాం. దేవుని గ్రంథంలో చూద్దాం. 12వ వచనం చూద్దాం, లేక 11వ వచనం చూద్దాం. యామానుడైన ఎలీఫజు ఈ యొక్క సదాబడి యొక్క మాటలో చూచినప్పుడు యోబు యొక్క జీవితంలో కలిగిన శ్రమను తెలుసుకున్నటువంటి ముగ్గురు స్నేహితులు. యోబు కలిగిన శ్రమను తెలుసుకుని ఏం చేశారంటే ముగ్గురు స్నేహితులు యోబు దగ్గరికి వచ్చారట. యోబు యొక్క భక్తిని అర్థం చేసుకున్నారు, యోబు యొక్క యథార్థ అర్థం చేసుకున్నారు. యోబు కలిగిన శ్రమను అర్థం చేసుకొని ఇలాగయ్యాడు. ఇంత భక్తుడు, ఇంత ధర్మకర్త, ఇంత మంచివాడు ఎలాగ అయిపోయాడు కనుక ఆరోగ్యం చెడుకునే వాడిగా ఉన్నాడు. మరి వెళ్ళి వాడిని బలపడతారని చెప్పేసి
వారి ముగ్గురు స్నేహితులంతా అతని కలిగిన ఆపదలను కూర్చి విని అతని దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేశారు ఇక మాట చెప్తున్నారు, నిలబడి వారు వచ్చి దూరంగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతని పోల్చలేని పరిస్థితులు ఉన్నాడు. యోబు యొక్క పరిస్థితి అతను గుర్తించలేని స్థితి అతని జీవితానికి అయిపోయింది. అయితే వారు ఏం చేశారో చూద్దాం. లేచి తమ వస్త్రములను చించుకుని ఆకాశం తట్టు తల మీద తూలు తల్లుకుని వెలిగెత్తి వారు ఏడ్చారు. వారు ఏం చేశారంట, యోబును పరామర్శించారంటే దేవుడు ఇస్తారు. అయ్యా దేవా, ఎంత భక్తిగా జీవించిన యోబు జీవితంలో ఇలాగైపోయాడయ్యా అని చెప్పి యోబును బలపరిచారు, పరామర్శించి యోబు కొరకు ఏం చేశారు, ప్రార్థన చేశారు. దేవుడు ఇస్తారు. అంతేగాని యోబుని ఆడిపోస్తున్న వాడు తర్వాత వచ్చారు గురిస్తుడు కనుక యోబును కష్టములు వారు ఏం చేశారు, పరామర్శించారు, వారిని బలపరిచారు, వారు ఓదార్చారు, యోబు కొరకు ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, ఎవరికైనా శ్రమ కలిగిన తర్వాత మనము వారి కొరకు పరామర్శించాలి, వారి కొరకు దేవుని దగ్గర ఏడిచి ప్రార్థించాలి, వారిని బలపరచాలి తప్ప వారు ఏమాత్రముడు గాయపరచకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓహో నువ్వు భక్తుడవా, ఎలాగైపోయావు నువ్వు, ఇంకా అది కవ్వు చెప్పుకోతా నూరు పూసి ఊరుకో అనేది వాడు. సత్యాన్ని వాడు గ్రహించారు, యథార్థాన్ని గ్రహించారు, శ్రమను వాడు చూచారు. యోబు యొక్క జీవిత నమ్మకాన్ని వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. ఇది కేవలము దేవుని కృప, లేక ఇతని జీవితంలో ఏదో శ్రమ, ఇతని జీవితంలో ఏదో పరీక్షలు చెప్పి వాళ్ళ గ్రహించి యోబు గారు చూచి వచ్చి యోబు యొక్క పోలికలు శరీరం గమనించిన పడంత అంత స్థితిలో ఉండగా దూరంగా నిలిచి కొన్ని శ్రమ పోసి దేవుని నిలిచి ప్రార్థించి వాళ్ళు బలపరిచారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోబు జీవితంలో శ్రమలు కలిగాయి. అన్ని విషయంలో దేవుడు కృప చూపించాడు. అనేక సార్లు సైతాన్ని మన దేవుడి దగ్గర వెళ్తారు. యోబు దైవుడు అడిగితే ఎన్నో సోదరు కలిగించింది, కానీ చివరికి వచ్చే టయ్యానికి ఏమైపోయింది, సైతాన్ని ఓడిపోయింది. యోబు జయించాడు. తిరిగి రీతి సంతానం తన బిడ్డను సమస్తములు దేవుడు ఇచ్చాడు. దేవుడికి ఇస్తాడు. దేవుని బిడ్డలారా, మానవ మాతృలము బలహీనము, ప్రతి ఒక్కరికి ఏదో రోజున శ్రమఅనేది రావటం తప్పదు. శ్రమ వచ్చినంత మాత్రాన్ని ఆవిడ భక్తిహీనుడు కానీ లేకపోతే ఏదో భక్తులని కాదు. మానవుడు భూలోకములు ఉన్నాడు కనుక ఏదో శ్రమని మనుషుల జీవితం కలుగుతాయి. గ్రహించాలి తప్ప రకరకాలుగా మనం ఇప్పుడు కూడా అపార్థన చేసుకొని వారి కొరకు ఏం చేయాలా, ప్రార్థన చెప్పడం, ఏం చేయాలా, అది దేవుని గురించి ఎలా ఉన్నప్పుడు రాస్తున్నాను. యోబు స్నేహితులు ఆ విధంగా ప్రార్థించే బలపరిచారు. యోబు ఒక మాట్లాడినాడు, యెహోవా ఇచ్చెను ఆయన చేస్తాడు, ఆయన నామమునకు మహిమ కలుగునుగాక అని దేవుణ్ణి స్తుతించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వాడు, దేవుని మహిమపరచబడి వాడమయ్యా. కొన్నిసార్లు అనేక రకాల శ్రమలు స్తోత్రాలు మన జీవితంలో రావచ్చు, రావని ప్రభు చెప్పడం కానీ ఒకటి ప్రార్థన మన జీవితంలో ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన జీవితంలో మనం కాపాడుకోవడం వల్ల కూడా కొన్నిసార్లు అనేక ఇబ్బందులు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. దాని విషయంలో మనం ప్రభుత్వం జాగ్రత్త కలిగి, ప్రభువా నీ భూమి మీద ఉన్నా నీవేది చేయడానికి ఇష్టం అది నేను కాదంటే సరిపోదు చెప్పడానికి సమయం లేదు. కాబట్టి కనుక ఆయన చిత్తని యోగం ఉన్నాడు. చివరకు యోగుని శ్వాసమును కాపాడుకుని మరలా తన జీవితం రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. అతని శ్రమ పెట్టడానికి సైతాన్ని బంధించబడ్డాడు. దేవునికి స్తోత్రం. చిక్కుపరచబడ్డాడు. ఒకరికి చూసేవాడు అతడు ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు అందరిలో చిక్కుంటారు. కొన్నిసార్లు చిక్కు కలుగుతూ ఉంటుంది. కానీ ఆయన నిలబడినప్పుడు ఏదో రోజున ఆయన ప్రభుత్వం కాకుండా తన నామంలో చూడకుండా వచ్చే కాలస్సులో ఆ ప్రభువు కొరకు నమ్మకం కలిగి జీవితంలో జీవితం భక్తుగా జీవితంలో కలిగిస్తారు.
ప్రార్థన చేద్దాం. తలలో వచ్చాను చిన్న ప్రార్థన తలలో వచ్చి ప్రార్థన. గొప్ప దేవచాన్ని కాళేశ్వరం సినిమా మధ్యలో వచ్చారు. మానవమూర్తిలో వాళ్ళకు నువ్వొక్కడవే నీతిమంతుడవు, నువ్వొక్కడవే పరిశుద్ధుడవు, నువ్వు సమస్తమని చేయగలదు. నువ్వేది చేసినా అయ్యా నీవెందుకు ఎలాగో చేయించావు అని చెప్పడానికి ఎవరికి అధికారం లేని పరిస్థితి. మానవునికి బ్రతుకు మా మూలాధారం నీవేనయ్యా. మా ప్రాణము మా బ్రతుకు సమస్తం నీకు. నువ్వు నీతిమంతుడే, నువ్వు స్వామి ప్రజల్లో నుంచి పేరు కలిగినవాడు, యథార్థ కలిగినవాడు, పవిత్ర జీవితంలో జీవించి న్యాయముగా జీవించేవాడు. తన జీవితంలో జీవించబడిన కాలంలో అతను చేసిన మంచి కార్యాలు చూసిన దుష్టుడు సహించగా దుష్టుడు చేత శోధించబడిన కాలంలో అనేక శ్రమలు తన జీవితంలో కలిగాయి. అయినా నీకు నమ్మకముగా జీవించదు, నమ్మకముగా జీవించదు. నేను పుడతానే ఆశించాలి, నేను పుడతానికి మేడ బిడ్డలు తేలేదు, నేను పుడతానికి బిడ్డలు కాలేదు. నేను ఒంటరిగా భూలో కనిపించాను, దిగంబరిగా వచ్చాను, బట్టలు లేనివాడిగా వచ్చాను, నా తల్లిదండ్రులు భూమికి వచ్చాను. ఈ భూమిని ఆశీర్వదించావు, కానీ వాళ్ళ జీవిత శ్రమ కలిగింది. నీవు ఇచ్చేవయ్యా, నీవు తీసుకుంటావు. నీ నామమునిక భీమని నిన్ను చూపించి తన జీవితంలో దైవ దీవెన పొందుకున్నాడు. దినాల్లో నువ్వు తన మనసుకొని సృష్టికర్త దేవుడు అడిగి శ్రమను కష్టములు నీకు నమ్మకంగా జీవించే జీవితాన్ని నీకు అందరికీ ఎవరైనా గాయపరచబడి ఉంటే వారిని గాయపరచడం కాదు, కానీ వారిని ఓదార్చి వారిగా ఉండాలని లేఖనము తెలియజేశారు. యోగులు ఓదార్చిన ముగ్గురు స్నేహితులు వచ్చారు, శ్రమను చూచారు, యోగులను ప్రార్థించారు, వాళ్ళు పరిచయాలు సంఘమాటి ప్రార్థన జీవితం కలిగి ఒకరు ఆదరించిన జీవితం కలిగి ఉండడానికి బిడ్డలు సిద్ధపరచమని కూడా ప్రార్థిస్తారు. సమస్త దేవుడిని నింపండి పొందండి. యేసు ప్రభువు తండ్రి.